నాకు సాక్ష్యం అంటే ఏంటంటే 15 నెలల కింద కిరాయికి వచ్చాను. అక్కడ కింద కూర్చాను, అక్కడ చివరికి కింద కూర్చాను. అయితే నేను మందిరం చేర్చి 15 సంవత్సరం ఆయన నేను నమ్ముకొని 15 సంవత్సరం అయిన తర్వాత నేను కిరాయికి వచ్చిన వాళ్ళకి తాగిన వాళ్ళకి ఇక్కడ తాగి వచ్చాను. ఆ రోజు ఆదివారం తాగే వచ్చాను ఇక్కడ. అయితే ఆ రోజు తాగి వచ్చాను. నేను ఏం చేశానంటే అక్కడ కింద కూర్చాను. వాళ్ళు కూడా చెప్పారు, కిరాయికి వచ్చిన బాబు నువ్వు కూడా లోపలికి రా, దేవుని కూడా ఆ రోజు 3వ ఆరాధన అంట. ఇక్కడ కూర్చున్న వరకు నేనేం చేశానంటే ఇంకా ఆడ కూర్చుని తాగిన నా బ్లాక్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షర్ట్ ఉండే. బాబు ఆ నుంచి లే, నువ్వు తాగి వచ్చావు, లే ఆ నుంచి తాగి వచ్చాను. మా డాడీ లేపాడు. లేపి ఇప్పుడు నేను ఈడ వచ్చి కింద కూర్చున్న టచ్ అనగానే కింద పడిపోయాను. పడిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఇంకా ఆ రోజు నుంచి ఇప్పుడు 15 నెలలు, ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కళ్ళు అనుకో, సారా అనుకో, ఏ తాగుడైతే ఏం లేదు. నాకు దేవుడు కార్యం చేసినందుకు అందరు వందనాలు. ఇప్పుడు మారు మనసు పొందాను మేడం. ఇంకా అన్ని విడిచిపెట్టుకున్నాం, అన్ని విడిచిపెట్టుకున్నామ్మా. ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చప్పటి కూడా దేవుని మహిమపరచుదాం. త్రాగుడనే వ్యసనాల నుంచి అద్భుతమైన రక్షణ కార్యం తాగి ఇక్కడికి వచ్చాడట. దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. ఈ రాత్రి మీరు కూడా విశ్వసించండి. ఇలాంటి వారి పట్ల కృపని చూపి అనేక పాప బంధకాల నుంచి ఇంకా అనేకులను విడిపించబోతున్నాడు యేసయ్య. దేవునికే మహిమ కలుగును గాక. దీంతో పాటు ప్రతి ఆదివారం జరిగే 3 ఆరాధనలకి వేల మందిగా వచ్చి విడుదల పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, బాగుపడుతున్నారు. నువ్వు అడుగు పెట్టు. నీ ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక చరిత్ర ప్రభువు మార్చి నిన్ను